నేను కూడా దీని గురించి చూస్తున్నాను కానీ ఎందుకులే అని స్పందించలేదు. కాకపోతే ఈరోజు మన సంపత్ నాయక్ గారు కానివ్వండి, అశోక్ రాథోడ్ అన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ దాన్ని జనాల ముందుకు తీసుకొని వచ్చారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అయితే నేను ముందుగా బాధితుల కంటే ముందుగా నేను నా గిరిజన బిడ్డల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు గిరిజన అనే పేరు పెట్టుకొని ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ వేసే కుక్క బిస్కెట్లు వేస్తుంటారు కదా, డబ్బులు చిల్లర డబ్బులు, వాటికి లోబడి ఈరోజు మన గిరిజన బిడ్డలు చనిపోతుంటే వాళ్ళ పక్షాన నిలబడకుండా ఎవరో మంగ్లీ పక్షాన నిలబడ్డారు కదా. నేను వాళ్ళకి చెప్తున్నా, మీకు సిగ్గు శరం ఏదైనా ఉందా? మనిషికి మానవత్వం అనేది ఏదైనా ఉందా? ఈ రోజు మీకు మంగ్లీ మాత్రమే కనిపిస్తుందా? మీకు చనిపోయిన వాళ్ళు కనిపించట్లేదా? ఈ రోజు GO 29 వల్ల చాలా మంది మా గిరిజన బిడ్డలు, మన గిరిజన బిడ్డలు అందరూ ప్రిలిమ్స్ రాకుండా రిస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు అప్పుడు ఎక్కడ పోయారండి మీరు అందరూ? మొన్న అదేదో హాస్పిటల్ అన్నా, ఉస్మానియా హాస్పిటల్లో ఒక గిరిజన బిడ్డ చనిపోతే ఇప్పటి వరకు ఒక్కడు స్టేటస్ పెట్టలేదు. మరి వీళ్ళందరూ గిరిజనులు కాదా? నేను ఈరోజు సంపత్ నాయక్ గారికి చెప్తున్నాను, మంగ్లీ గారిని కాదండి మీరు బైకాట్ చేయాల్సింది. ఇట్లాంటి దొంగగాళ్ళు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీలో ముందు వాళ్ళని బైకాట్ చేయండి. వాళ్ళకు ఉండే అర్హతే లేదు. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు వీళ్ళకు మంగ్లీ మాత్రమే కనిపించిందా? మంగ్లీ గారేసే డబ్బులు మాత్రమే వీళ్ళకి కనిపిస్తున్నాయా? ఈ రోజు మా దాంట్లో మా కమ్యూనిటీలో చాలా చాలా హయ్యర్ పొజిషన్ లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ జీవన్ లాల్ లావడియా గారు, ఆయన మీద ఒక అలిగేషన్ వచ్చింది. అలిగేషన్ వచ్చినప్పుడు హిస్ నాట్ ప్రూవెన్ అన్న గిల్టీ ప్రూవ్ అవ్వక ముందే ఆయన మీద అలిగేషన్స్ వచ్చినా కూడా ఆయన గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ఎక్కడ వేరు మీరంతా? అప్పుడు ఏ కమ్యూనిటీ మీరంతా? అప్పుడు రెడ్డిలో జాయిన్ అయ్యారా, లేకపోతే మాదిగోళ్ళలో జాయిన్ అయ్యారా, లేకపోతే ఇంకే కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వరకు సుప్రీంకోర్టు అనేది కన్ఫర్మ్ చేయలేదు ఏమని, దెర్ ఇస్ అ లో రేట్ ఆఫ్ కన్విక్షన్ బై ద CBI అండ్ బై ద ED. ఇది సుప్రీంకోర్టే కన్ఫర్మ్ చేసింది. సో నేను ఇది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను మంగ్లీ గారి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇట్ వాస్ ట్రూ, ఇందాక అక్క నాకు ఫోన్ చేశారు ఆన్ 25th మార్చ్ రోజు ఒక స్టేటస్ పెట్టుకుంటే దానికి నేను రెస్పాండ్ అయినప్పుడు షీ కాల్డ్ మీ, షీ స్పోక్ విత్ మీ ఫర్ ఆల్మోస్ట్ 32 minutes మాట్లాడిన మంగ్లీ అక్క గురించి. అప్పుడు నేను అయ్యో పాపం నా గిరిజన బిడ్డే అని అనుకున్నాను. కానీ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ ప్రూఫ్స్ నాకు చూశాక నాకు అప్పుడు అర్థమైంది, లేదండి మంగ్లీ గారు సీరియస్లీ మీరు నిజంగా ఈ కమ్యూనిటీకి ఏదో చేశానని చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు మంగ్లీ గారు అంటారు నేను మంగ్లీ అనే పేరు పెట్టుకొని ప్రపంచ దేశాలకు మన గిరిజనుల గురించి చెప్తున్నాను అంటున్నారు. మీరు మాత్రమే కాదు, మీరు ఎవరికి చెప్పారో నాకైతే తెలీదు. గ్రౌండ్ లెవెల్లో కొట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు సంపత్ ఉన్నారు, సంపత్ జనసేన అని పెట్టుకోవచ్చు, ఆయన పేరు సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్, అశోక్ రాథోడ్, జీవన్ లాల్ లావడియా, ఇట్లా చాలా మంది వాళ్ళ పేరు వెనకాల మా గిరిజన ట్యాగ్ పెట్టుకున్న వాళ్ళే. మీరు మాత్రమే సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీ అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేస్తారా? మీ చేతిలో ఏది ఉంటే అది చేస్తారా? నేను ఈరోజు మంగ్లీ గారిని కూడా ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మా గిరిజనులకి ఏం చేశారు, మీరు ఏం చేశారు అనేది నేను అడుగుతున్నాను. ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అన్న ఈ ఎమ్మెల్యే ప్రోగ్రాము మా ఈవెంట్ మా విలేజ్ పక్కనే ఉంటది. సో ఆ విలేజ్ పక్కనే మా విలేజ్ ఉంది కాబట్టి ఏదైతే ఆ ప్రోగ్రామ్ తర్వాత ఈయన వచ్చి మా దగ్గరకు వచ్చి, మా విలేజ్ పక్కనే ఉంటదన్న, వచ్చి మా దగ్గర భోజనం చేసి వెళ్ళండి ప్లీజ్, దయచేసి రావాల్సిందే కోరుతున్నామని చెప్పేసి, అక్క అంటే మాకు చాలా అభిమానము ఇష్టము, మా విలేజ్కి వస్తే బాగుంటుంది అని చెప్పేసి సో పిలిచి మమ్మల్ని ఇన్వైట్ చేసి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళామంటే ఆ టైంలో చాలా ఓవర్ టైం అయిపోయింది, 12 o'clock అయిపోయింది. ఆ 12 o'clock తర్వాత ఈయన వచ్చి నేను డిన్నర్ అరేంజ్ చేసిన రండి అని చెప్పేసి పిలవడంతో, మా కమ్యూనిటీ కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని పిలవడంతో మేము వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ అక్క నీ ఫోటో, నేను కన్స్ట్రక్షన్ లో ఉంది ఇల్లు, ఆ ఫోటో నేను తీసుకుంటాక గుర్తుగా ఈ ఇంటి ఓపెనింగ్ కి నేను పిలుస్తా మిమ్మల్ని, ఈ ఇంటి ఓపెనింగ్ కి నేను పిలుస్తా, అప్పటికి నేను ఫ్రేమ్ కట్టించుకుంటాక మా ఇంట్లో నా గుర్తుగా ఉంటది అని చెప్పేసి మేము డిన్నర్ చేసిన తర్వాత కింద దిగిన ఫోటో ఇది. మా టీం ఏదైతే ఉందో ఆ టీంతో సహా ఒక 15 members వరకు వెళ్ళినాం మేము. ఓకే, సో దీని తర్వాత ఇది అక్కడిది ఫోటో. ఈ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఈ వెంచర్ ఓపెనింగ్, ఇది వెంచర్ మేము రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది చేస్తామని చెప్పేసి చేసారు. దీని గురించి ఈ వెంచర్ ఆఫీస్ కి ఓపెనింగ్ కి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే నాకు కాల్ చేయడం జరిగింది, అన్న అక్కకి మేము ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, మేము ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ కి అక్కకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, సో అక్క రావాలన్నా అని చెప్పేసి నన్ను పిలిచిరు, అంటే నాకు అప్రోచ్ అయ్యారు.
లేదన్నా ఈ వెంచర్ ఓపెన్లకి అక్క రాదు, ఎక్కడ కూడా మీరు చూసిండొచ్చు, ఎక్కడ కూడా అక్క ఈ వెంచర్ ఓపెనింగ్లకి దీనికి వెళ్ళదు అని చెప్పేసి అంటే, లేదన్నా కంపల్సరీ రావాలి, ఎట్లన్నా రావాలన్నా అంటే లేదు అని చెప్పేసి అక్కని కూడా అప్రోచ్ అయ్యారు. అక్క మీరు కంపల్సరీ రావాలక్క దీనికి అని చెప్పేసి. సో అక్క నేను ఇలాంటి వాటికి రానరా, ఏమన్నా కూడా సరే తర్వాత మాట్లాడదాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంది. మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని అక్క రావాలక్క అని చెప్పేసి June 9th ఇది June 9th చేసుకున్న ఒక ఈ ఆఫీస్ ఓపెనింగ్ కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే నువ్వన్నా రా అన్న, మాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది, నా బిజినెస్ కి కొంచెం గ్రోత్ ఉంటుంది, నువ్వు వస్తే నేను కొంచెం చెప్పుకుంటా అన్నట్టు నన్ను పిలవడం జరిగింది. ఆ రోజు నాకు ఫీవర్ లో కూడా నేను కార్ పంపిస్తా అన్నా నీకు అని చెప్పేసి అంటే, నేను రాలేను నాకు ఫీవర్ గా ఉందంటే నేను కార్ పంపిస్తా అన్నాడు. కార్ పంపించి నన్ను తీసుకెళ్లి అక్కడ ఆఫీస్ లో ఈ ఫోటోలు దిగడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా ఏంటి అని చెప్పేసి నాకు తెలియదు. ఓన్లీ అది ఒక జిఎన్ఐ ఆఫీస్, ఏదో జిఎన్ ఆఫీస్ అని చెప్పేసి ఓపెనింగ్ కి మాత్రమే పిలిచారు నన్ను. June 9th అక్కడ ఫొటోస్ దిగినాం, అంతా అయిపోయింది. దాని తర్వాత ఈవినింగ్ టైంలో నేను రిటర్న్ రావాలి అనుకొని, నాకు తొందరగా వెళ్ళాలి, నేను June 10th అక్క బర్త్డే ఉంది కాబట్టి రేపు నాకు బర్త్డే ఉంది అక్కది, ఆ పనులన్నీ నేను చూసుకోవాలా, పైగా నాకు ఫీవర్ ఉంది, నాకు చాలా ఇదిగా ఉంది, వెళ్ళాలి అంటే సరే అని చెప్పేసి ముగ్గురు వ్యక్తులతో నన్ను డ్రాప్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా వచ్చారు ఆ రోజు June 9th నైట్ టైంలో. చాలా లేట్ అవ్వడం జరిగింది ఆ రోజు ఈవినింగ్, లాంగ్ కాబట్టి మేము ఉండే ఏరియా నుంచి వీళ్ళ ఏరియాకి, మల్లేపల్లి గ్రామానికి, సో ఈ ఆఫీస్కి. సో వీళ్ళు ఎవరైతే నా మీద ఈ పర్సన్ ఎవరైతే నా మీద మొన్న చెప్పడం జరిగింది, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, జస్ట్ డ్రైవర్లుగా వచ్చిరు, వెనకాల నన్ను వదలడానికి వచ్చిరు. వీళ్ళు వచ్చి నా దగ్గర ఫోటో తీసుకున్న ఫోటో ఇది, మా ఇల్లు బ్యాక్గ్రౌండ్ లో, ఇది మా ఇల్లు బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఆఫీస్ ఉంటది. సో ఇంటి దగ్గర దిగిన ఫోటోని ఈరోజు ఇన్ని లక్షలు ఇచ్చాము, అన్ని లక్షలు ఇచ్చాము అని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు ఈరోజు. సో దయచేసి గమనించాలి మీరు, ఇది అక్కడ జరిగిన విషయం. దాని తర్వాత మేలో ఏదైతే ఎమ్మెల్యే ఫంక్షన్ తర్వాత మేలో మేము ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10-15 days తర్వాత నాకు కాల్ చేసి, అన్న ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పేసి ఏదైతే చెప్పిండో ఆయన, ఆఫీస్ ఓపెనింగ్ కి వెళ్ళడం జరిగింది నేను. ఓకే, ఆఫీస్ ఓపెనింగ్ కి వెళ్ళక ముందే నాకు ఆఫీస్ వెంచర్ ఇట్లా మేము ఇది చేస్తున్నామన్నా, మాకు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఇట్లా పెట్టాలనుకుంటున్నాము, సిటీలో పెట్టాలనుకుంటున్నాము, సిటీలో ప్లస్ మేము మల్లెపల్లి దీంట్లో కూడా పెట్టాము, దానికి కంపల్సరీ ఎక్కడ ఇన్వైట్ చేస్తామని చెప్పేసి ఏదైతే ఈ ఆఫీస్ కి నన్ను ఇన్వైట్ చేసిరో దానికి ముందే విషయం ఎక్కడ, వీళ్ళ పరిచయం మాకు గట్టిగా ఏర్పడింది ఎక్కడ అంటే, ఈ ఆఫీస్ కి ముందు నాతో మాట్లాడేటప్పుడు అన్న ఆఫీస్ వెంచర్ ఓపెనింగ్ అని చెప్పేసి మేము ఆ సంబంధించిన ఈ ఏదైతే ఆఫీస్ ఉందో రియల్ ఎస్టేట్ ఆఫీస్, ఇదే ఆఫీసు హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ముందే చెప్పారు నాకు. దీనికి రావాలి మీ అక్క, లేదంటే అక్క హైదరాబాద్ లో రావాలి అని చెప్పేసి అన్నారు. సో అలా అనడంతో నేను మా ఆఫీస్ ఏదైతే ఆఫీస్ పర్పస్ పెట్టుకుంటామన్న దాని మీద వాసవి అని చెప్పేసి మా ఫ్లాట్ ఉంటది, ఆ ఫ్లాట్ ని అమ్మడానికి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో సేల్ లో పెట్టినాం, అది 1 year బిఫోర్. సో వీళ్ళు ఏంటి ఆఫీస్ పర్పస్ మాకు కావాలి అని చెప్పేసి వెతుకుతున్నారు కదా అన్న ఉద్దేశంతో మేము ఒకసారి ఫ్లాట్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత చూస్తామన్నా అని చెప్పేసి వచ్చి విజిట్ చేసిన తర్వాత May 25th 26th May 25th వీళ్ళు ఎమ్మెల్యే పార్టీ తర్వాత వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఇది అన్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఫ్లాట్ చూపించిన తర్వాత చూసుకున్న తర్వాత మాకు నచ్చిందన్న తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు May 25th కావచ్చు 6th కావచ్చు, డేట్ ప్రాపర్ గా తెలియదు నాకు. సో ఆ టైంలో వీళ్ళు వచ్చి మీ ఫ్లాట్ తీసుకుంటామని చెప్పేసి సమ్ అమౌంట్ అడ్వాన్స్ గా మాకు పంపించడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.